స్వతంత్రం ప్రేక్షకులకి ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. రోమన్స్ చాప్టర్ 16 వర్సెస్ 3 and 4 మీ బైబిల్లో గమనించండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యమును మేము తెరిచాము. నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని ఆత్మ ద్వారా మాకు బోధించి మేము వాక్యానుసారంగా లోబడి జీవించి ధన్యులమౌటకు, రక్షణ లేని వారు రక్షించబట్టకు, రక్షించబడిన వారు రూపాంతరపరచబట్టకు కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన టైటిల్ ఏంటంటే స్ట్రాంగ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. స్ట్రాంగ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. అంశం బలమైన క్రైస్తవ కుటుంబం. బలమైన క్రైస్తవ కుటుంబం. సో అపోస్తులైన పౌలు క్రీస్తు యేసునందున్నటువంటి పరిశుద్ధులకి వారు చేసిన పరిచర్య, వారిలో ఉన్న ప్రవృత్తిని బట్టి ప్రశంసలు తెలియజేస్తున్నాడు రోమా సంఘానికి పత్రిక రాసినప్పుడు 16వ అధ్యాయంలో. దాంట్లో ప్రముఖంగా మొదట్లోనే మరి ఒక జంటను, ఒక దంపతులను, భార్యాభర్తలను ఆయన ప్రశంసిస్తాడు. వారు ప్రిస్కిల్లా, అకుల. వీరు ఒక అందమైనటువంటి క్రైస్తవ కుటుంబం, ఒక బలమైనటువంటి క్రైస్తవ కుటుంబం, ఫలభరితమైన క్రైస్తవ కుటుంబం, మాదిరికరమైన క్రైస్తవ కుటుంబం. దేవుణ్ణి వారి జీవితకాలంలోనే కాదు, తర్వాత 2000 సంవత్సరాలుగా కూడా బహుగా మహిమపరుస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబం. సో మనము వారిలో ఉన్నటువంటి కొన్ని అంశములను చూద్దాం, క్లుప్తంగా చూద్దాం. తద్వారా మనము అట్లాంటి అంశములను కలిగిన వారమైతే మన క్రైస్తవ కుటుంబం కూడా నిజంగా క్రైస్తవ కుటుంబంగా ఉంటుంది, బలమైన ఫలప్రదమైన క్రైస్తవ కుటుంబంగా ఉంటుంది. మొదటి లక్షణము, దే హ్యాడ్ క్రైస్ట్. వారు క్రీస్తును కలిగి ఉన్నారు. 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. సో వీరు క్రీస్తు యేసునందున్నటువంటి దంపతులు, క్రీస్తు యేసునందున్నటువంటి పరిశుద్ధులు. అందుకనే వీరు క్రీస్తు యేసునందు ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో దీవించబడ్డారు. వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. సో పౌలు గ్రీస్ దేశంలో ఉన్న ఏథెన్స్ నుండి కొరింథు పట్టణానికి వచ్చాడు. అది గ్రీస్లోనే ఉంది. వీరు ఇటలీలో, ఆ దేశంలో ఉన్న రోమ్ నుండి బయటికి తరిమివేయబడినప్పుడు కొరింథునకు వచ్చారు. సో అక్కడ వారు కలుసుకున్నారు. ఈ అకుల ఒక యూదుడు, పొంతు అనే ప్రాంతంలో జన్మించాడు. ఈ ప్రిస్కిల్లా, ఆమె యూదురాలని కొంతమంది అంటారు, కానీ ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే ఆమె బహుశా ఒక రోమియురాలు. ఎందుకంటే ఆమె పేరు లాటిన్ భాషకి సంబంధించిన పేరు. ప్రిస్కిల్లా అనేది రోమన్లు పెట్టుకునే పేరు కనుక, రోమన్లకు అట్లాంటి ఒక దేవత కూడా ఉంది కనుక బహుశా ఈమె రోమియురాలై ఉండాలి, అన్యురాలై ఉండాలి. తర్వాత రక్షించబడింది. ఇటలీలో రక్షించబడ్డారా, లేకపోతే కొరింథు పట్టణంలో అపోస్తులైనటువంటి పౌలును కలిసిన తర్వాత ఆయన సువార్త పరిచర్య ద్వారా రక్షించబడ్డారా, లేకపోతే పౌలు కొరింథులోకి రాకముందే రక్షించబడ్డారా, మనకి వివరాలు లేవు కనుక మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ రక్షించబడినటువంటి, నిజముగా రక్షించబడినటువంటి పరిశుద్ధులు. అండ్ వీరి జీవిత ఆశయం ఏంటంటే, ఆసాఫ్ భక్తుడు 73వ కీర్తన 25వ వచనంలో ఏది చెప్తాడో అది వీరి జీవిత ఆశయం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. సో వీరు ఇటలీ దేశంలో ఉన్న, వీరు గ్రీసు దేశంలో ఉన్న, మళ్ళా తిరిగి ఇటలీకి వచ్చిన, వీరు ఎక్కడున్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వీరు దేవుని యందు తృప్తి కలిగినటువంటి వారు. దేవుడే తమ ఆస్తిగా పెట్టుకున్నవారు కనుక దేవుడు వారికి ఆశ్రయము, దుర్గమయ్యాడు. అండ్ వారి హృదయాలకు నిజమైనటువంటి బలమయ్యాడు. పౌలు తిమోతికి రాసినప్పుడు 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనంలో, కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని అంటాడు. సో ఈ అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన కృపచేత బలవంతులయ్యారు, విశ్వాసులుగా, విధేయులుగా, అండ్ అట్ ద సేమ్ టైం మరి దేవుడి యొక్క సేవకులుగా కూడా వీరు బలపరచబడ్డారు. వీరికి క్రీస్తు మూలరాయిగా ఉన్నాడు. ఆయన పునాది మీద వీరి జీవితాలు వాక్యానుసారంగా కట్టుకుంటున్నారు. ప్రస్తుతము బైబిల్లో ఉన్నటువంటి ఇట్లాంటి వారిని చూసిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో క్రైస్తవ దంపతులుగా చలామణి అవుతున్న వారిని చూసినప్పుడు, వారికి ఇట్లాంటి లక్షణాలు లేనప్పుడు చాలా బాధ అండ్ వేదన కలుగుతాయి.
మరి ఈ రోజున ఎంతోమంది గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ లోకంలో ఉన్న వారి గురించి ఘంటాపదంగా చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే, వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, క్రీస్తు యేసునందు తిరిగి జన్మించిన వారు కారు. వారికి క్రైస్తవ పేరుంది, కానీ వారికి క్రీస్తు యేసు యొక్క ప్రవృత్తి లేదు. వారు క్రీస్తును కాంక్షించేవారు, క్రీస్తును కోరుకునేవారు కారు. అండ్ వారి యొక్క జీవితాల మీద క్రీస్తు పరిపాలకుడిగా లేడు. వారు లోక సంబంధమైనటువంటి అంశముల కొరకు వారమంతా బ్రతుకుతారు, ఏదో కాసేపు సంఘానికి అట్లా వచ్చి నామమాత్రంగా తిరిగిపోతారు. సో అట్లాంటి వారి జీవితాలు వారము కూడా బలహీనమై, ఘనహీనమై, ఫలహీనమై నాశనానికి పోతున్నాయి. అట్లాంటి వారే ఎక్కువ. యేసుప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఇట్లా చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు అవతలగా ఉండి మీరేమీ చేయలేరు, నాతో సంబంధం లేని వారుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు ఏదేదో చేస్తున్నాం అనుకుంటున్నారు, మీరు బాగా చదివేశాం, పట్టాలు పొందేసాం, పెద్ద ఉద్యోగాలు వృత్తులు చేస్తున్నాం, ఇళ్ళు కట్టేశాం, బండ్లు కొనేసాం, లక్షలు సంపాదించేసాం, పిల్లల్ని చదివిచ్చేసాం అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా లోకము దాని ఆశతో పాటు గతించిపోయేవే. మీరు దేవుడి సంబంధులే కారు, దేవుడి చిత్తమే మీకు తెలియదు. మీరు దేవుడి చిత్తాన్ని చేస్తే కదా నిత్యము నివసించేది, నిలిచి ఉండేది. సో క్రీస్తు లేని క్రైస్తవ కుటుంబాలు ఎక్కువ. 127వ కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. మరి దేవుడు లేకుండానే ఈ రోజున వెడ్డింగ్ నుండి తర్వాత వారి యొక్క ఫ్యామిలీకి కావాల్సిన బిల్డింగ్ అండ్ వారి యొక్క మొత్తం ఫ్యూచర్ అంతా కూడా వారే డిజైన్ చేస్తారు, వారే ప్లానర్, వారే ఇంప్లిమెంటర్. దాంట్లో దేవుడికి అసలు అవకాశమే లేదు. అండ్ దేవుడు అంటున్నాడు, ఇట్లా ఉన్నవారి ప్రయాసం అంతా వృధాయే, ఆ ప్రయాసం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టాలి, యెహోవా మీ వివాహంలో మొదటి నుండి ఉండాలి. ఆయన మీరిద్దరిని రక్షించిన తర్వాత మీ ఇద్దరిని పరిశుద్ధులుగా పరిశుద్ధ వివాహంలో జతపరచాలి. ఆయన మీ యొక్క కుటుంబానికి పునాదిగా ఉండాలి. ఆయన మిమ్మల్ని ఇద్దరిని కలిపేటువంటి ఆ యొక్క గ్లూగా ఉండాలి, అంటే ఇద్దరిని అతికించి ఒక్కటిగా చేసే గమ్గా ఉండాలి. కానీ అట్లా లేడు. సో మన వ్యక్తిగత జీవితాలు, మన గృహాలు, మన కుటుంబాలు దేవుడికి సంబంధం లేకుండా కట్టబడుతున్నాయి కనుక కూలిపోతున్నాయి. కానీ ఎవరైతే అకుల ప్రిస్కిల్లా లాగా క్రీస్తునందు ఉన్నారో, క్రీస్తును వారి యందు కలిగి ఉన్నారో, క్రీస్తుకు దాసోహమై ఉన్నారో, వారిట్లా 2000 సంవత్సరాల తర్వాత కూడా మన ధ్యానానికి ఉపయోగపడతారు. వారిలో ఉన్న రెండవ లక్షణం, దే హ్యాడ్ క్యారెక్టర్. వారికి ఉన్న రెండవ లక్షణం ఏంటంటే శీలం ఉంది. ఎందుకంటే క్రైస్తవుడికి క్రీస్తు గుణం ఉంటుంది కదా, అది వారు కలిగి ఉన్నట్టు చూపిస్తున్నారు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును. సో వీరు కొరింథులో పౌలు వీరు కలుసుకున్నారు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 3 వరకు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు, అంటే అకుల ప్రిస్కిల్లాలు, ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. సో వీళ్ళు పౌల్ని అట్లా పరిచయం చేసుకున్న తర్వాత పౌలు వీరితో ఉండేవాడు, వీరింట్లో ఉండేవాడు, వీరి యొక్క ఆతిథ్యాన్ని తీసుకున్నాడు. ప్రిస్కిల్లానే బహుశా మోస్ట్ ఆఫ్ ద టైం పౌలుకి వంట చేసి భోజనం వడ్డించేది. సో వారు కలిసి పనిచేసేవారు. పౌలు దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తి, క్రీస్తు లాగా మారుతున్న వ్యక్తి. కొరింథీయులకే చెప్పాడు, నేను క్రీస్తును అనుసరించి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని. సో పౌల్ని వారు ప్రతిరోజు చూస్తున్నారు కనుక, వారికి క్రీస్తును ఆయన చూపిస్తున్నాడు కనుక వారి గుణం అనేది మరి చాలా శ్రేష్టముగా తయారైంది. భక్తిపరుడితో ఉంటే భక్తిపరులు అవుతారు, ప్రార్థనాపరుడితో ఉంటే ప్రార్థనాపరులు అవుతారు. అఫ్కోర్స్ అందరూ అవుతారని ఏమి గ్యారంటీ లేదు, కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో వీరు టెంట్ మేకర్స్, గుడారములను కుట్టుకునేవారు, అది వీరి యొక్క వృత్తి పని. కానీ వీరు టెంట్ మేకర్స్గా, గుడారాలు కుట్టేవారిగా ఉన్నప్పటికీ దాని వలన ఎక్కువ గుర్తింపు పొందలేదు. కానీ వీరు పౌలు యొక్క జత పని వారిగా ఎక్కువ గుర్తింపు పొందారు. అంటే వీరి సెక్యులర్ బిజినెస్ కన్నా, ప్రొఫెషన్ కన్నా వీరి గాడ్స్ మినిస్ట్రీని బట్టి వీరు పేరుగాంచారు. అందుకనే పౌలు ఏమంటున్నాడు, నా జత పనివారు. సో వీరు ముగ్గురు రోజు టెంట్లు కుట్టేవారు, రోజు సువార్త పరిచర్య చేసేవారు.
సో డైలీ వొకేషన్తో పాటు గాస్పల్ ప్రాక్లమేషన్. అండ్ వీరిలో ఈ పని చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే శీలము గలవారు. వీరిద్దరు భార్యాభర్తలు గుర్తించేశారు, ఇప్పుడు మేము క్రీస్తు వారము, క్రీస్తును ప్రపంచానికి ప్రకటించుటయే మా జీవిత ఆశయము. గుడారాలు కుట్టుకోవడం, ఆదాయం సంపాదించుకోవడం, అది మా యొక్క పోషణ కొరకు. కానీ మేము బ్రతికేది క్రీస్తు కొరకు, క్రీస్తును ప్రచురించుట కొరకు. పౌలు కొరింథీయులకి రాసినప్పుడు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటయే నా జీవిత ఆశయం, అది తప్ప నేను ఇంకేమీ ఎరుగను అంటాడు. సో వీరు ఆయనతో అట్లా కలిశారు కనుక వీరికి పవిత్రమైనటువంటి గుణం ఉంది. అండ్ వీరు సమర్పించబడినటువంటి తత్వము కలిగినటువంటి వారు, రెండు తలంపుల మధ్యలో నలిగిపోయేటువంటి వారు కారు. కనుక భౌతికంగా భార్యాభర్తలుగా ఒకటవడమే కాదు, వృత్తిరీత్యా భార్యాభర్తలుగా ఒకటవడమే కాదు, అకుల మాత్రమే కాదు, ప్రిస్కిల్లా కూడా గుడారాలు కుట్టేది. గుడారాలు కుట్టుట అంటే మామూలు పని కాదు. ఆ బలమైనటువంటి గుడారాన్ని విపదీయాలి, దాన్ని కుట్టాలి, దాన్ని మడతబెట్టాలి. అండ్ మోస్ట్లీ ఇంట్లో చేయలేం, బయట చేయాలి, అంటే ఎండలో చేయాలి, చెమట గారుతుంది. పౌలు తన చెమట గుడ్డలనే కదా ఎండలో కూర్చొని కుట్టుకుంటున్నప్పుడు చెమట పడితే గుడ్డలతో చెమట తుడుచుకొని పక్కన పెడితే వాటిని తీసుకెళ్ళి రోగుల మీద పెడితే రోగాలు పోయాయి, దయ్యాల మీద పెడితే దయ్యాలు ఎగిరిపోయాయి. సో అట్లాంటి కష్టమైన పని భర్తతో కలిసి ప్రిస్కిల్లా కూడా చేసింది. అట్లా వారు గుణము కలిగి ఇద్దరు ఒక్కటిగా మారారు. సో వారి పేర్లు పక్కపక్కన ఉండడమే కాదు, బైబిల్లో వీరిని 6 సార్లు దేవుడు మనకి పేర్కొని చూపిస్తున్నాడు. 6 సార్లు ఇద్దరు పేర్లు పక్కపక్కనే ఉంటాయి, అకుల ప్రిస్కిల్లా, అకుల ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా అకుల, ప్రిస్కిల్లా అకుల. సో పేర్లు పక్కపక్కనే ఉండడం కాదు, వారి ప్రవృత్తులు కూడా పక్కపక్కనే ఒకటిగా మారిపోయాయి. సో రేర్ కాంబినేషన్ అనమాట, అరుదైన జంట. అందుకని వెంటనే అనుకోకుండా అబ్బో అరుదైన జంట, మనం అట్లా ఉండలేమని. మనం అట్లా ఉండడానికి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. సో గుణములో సమస్య ఉంది అంటే అది మనకి చాలా సమస్యల్ని తెచ్చిపెట్టేస్తుంది. గుణం సరిగ్గా ఉంటే చాలా విషయాల్లో మనకి జ్ఞానం, బలం రెండు ఉంటాయి, ఫలం కూడా దక్కుతుంది. ఎంతోమందికి ఈ రోజున క్రైస్తవ దంపతులకి ఏమి ఉంది అంటే ఇమ్మెచ్యూరిటీ, పరిపక్వత లేదు, అండ్ ఇమ్మొరాలిటీ, గుణము లేదు కనుక ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన అనైతిక లక్షణాలు వారికి ఉన్నాయి. సో వారు ఈ ప్రకారం నాశనం అవుతారు. ఒకసారి జార్జ్ విట్ఫీల్డ్ని ఒకరు ప్రశ్నించి ఒక ఆయన పేరు చెప్పి, ఆయన ఇలా ఉంటాడు, ఆయన క్రైస్తవుడేనా అంటే జార్జ్ విట్ఫీల్డ్ అన్నాడు, ఆయన క్రైస్తవుడో కాడో నేను ఎట్లా చెప్పగలను, నేను ఎప్పుడు ఆయనతో నివసించి చూడలేదు కదా అన్నాడు. అంటే నేను ఎప్పుడు ఆయనతో కొన్ని రోజులైనా నివసించి చూడలేదు కనుక ఆయన క్రైస్తవుడో కాడో నేను చెప్పలేను. పౌలు అకుల ప్రిస్కిల్లా ఇంట్లో 18 నెలలు ఉన్నాడు కొరింథలో. సో అంతకాలం ఉన్నప్పుడు పౌలు లాంటి కీన్ అబ్జర్వర్, అంతా చాలా జాగ్రత్తగా గమనించేటువంటి వ్యక్తి, పసిగట్టేటువంటి వ్యక్తి ఏం గమనించుంటాడు వీరిద్దరి గురించి ఇట్లా రాయడానికి? వారిద్దరిని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూశాడు. రోజు కలిసే పనిచేస్తున్నారు. ఆయన ఉదయం వచ్చి పలహారం తిని డబ్బా కట్టుకొని మధ్యాహ్నం లంచ్ ఎక్కడో ఆఫీస్లో తిని రాత్రి ఎప్పుడో కానీ వచ్చి తినేవాడు కాదు. ముగ్గురు కలిసే ఉంటారు, కలిసే తింటారు, కలిసే పని. సో వారిద్దరి వ్యక్తిత్వం ఎట్లాంటిదో దగ్గరగా చూశాడు. వారు ఎంత ఆత్మీయులో దగ్గరగా చూశాడు. వారు ఎంత ప్రార్థనా పరులో దగ్గరగా చూశాడు. వారు వాక్యం పట్ల ఎంత శ్రద్ధ ఆసక్తి కలిగి విధేయత చూపవారో దగ్గరగా చూశాడు. వారు ఒకరి పట్ల ఒకరు ఎట్లా ప్రేమ గౌరవం కలిగి భార్యాభర్తలుగా మసలుకుంటున్నారో దగ్గరగా చూశాడు. అండ్ వారు ఇతరుల కొరకు ఎట్లాంటి త్యాగాలు చేస్తారో, దేవుడి కొరకు ఎట్లా కష్టపడతారో, అండ్ ఏ ప్రకారం ఆతిథ్యం ఇస్తున్నారో, ఎంత దాతృత్వం గలవారో దగ్గరగా చూశాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టమంటే పెడతారు, కానీ 18 మాసాలు, అది కూడా అపోస్తలుడికి భోజనం పెట్టాలంటే మామూలు విషయం, ఇంత పెద్ద పని పెట్టుకొని. సో జస్ట్ థింక్ దట్ దేవుడు వారిని ఎందుకు ఆమోదించాడంటే ఊరికే కాదు. సో ఆమెకి ఎంత ప్రేమ, ఆమెకెంత మరి ఓర్పు, అండ్ ఆమెకెంత అభిమానం ఆయన అంటే ఉంటే మరో పురుషుడిని తన ఇంట్లో పెట్టుకొని ఆయనకు అన్ని సపర్యలు చేయడానికి ఇష్టపడుతుంది. ఈ రోజుల్లో మీటింగ్లకని ఎప్పుడైనా మాలాంటి సేవకులు వెళ్తే వారి ఇంట్లో 3 బెడ్రూములు 4 బెడ్రూములు ఉన్నా కూడా పరాయి మనిషిని మన ఇంట్లో పెట్టుకోవడానికి నేను ఒప్పుకోను అనే భర్తలు భార్యలు ఉన్నారు, క్రైస్తవులే. బట్ ఆ రోజుల్లో హోటల్స్ లేవు కనుక, ఇప్పుడంటే హోటల్స్లో ఉంటాం, అప్పుడు హోటల్స్ లేవు కనుక ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది.
అట్ ద సేమ్ టైం కొంతమంది భార్యాభర్తలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకు ఉండే ఒకే ఒక గది, వారి పడక గది మీద సేవకుల్ని వారు పడుకోబెట్టి వారు బయటికి వెళ్ళి అరుగు మీద పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాలు ఉన్నారు మనకి. మూడవది, వీరికి ఉన్న మూడవ లక్షణం, దే హ్యాడ్ కమిట్మెంట్. వీరికి కమిట్మెంట్ అనేది ఉండింది. పౌలు అంటాడు, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత పెద్ద మాట చూడండి. వారు యేసు కొరకు కాదు, యేసు కొరకు ఎవరైనా ప్రాణాలు తెగించారు లేకపోతే ప్రాణాలు ఇచ్చారు అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన వారి కోసం ప్రాణం పెట్టాడు, వారు ఆయన కోసం ప్రాణం పెట్టారు. మంచిది, ప్రైజ్ గాడ్. కానీ ఇక్కడ యేసు కోసం కాదు, పౌలు కోసం. పౌలు ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రమాదాల్లో పడినప్పుడు వెంటనే వీరు అడ్డం వచ్చి ఆయన ప్రాణం పోకుండా వీరి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. their own necks or put their own necks on the line for Paul. ఆయన గొంతుక ఇదవ్వకుండా వీరి గొంతుకలు అడ్డం పెట్టేశారు. ఎగ్జాక్ట్గా అది ఎప్పుడు ఎట్లా జరిగిందో మనకు తెలియదు. కొన్ని సూచనలు వాక్యంలో ఉన్నా వారు మాత్రం ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. అంటే ఎంత కమిట్మెంటో చూడండి, ఎంత తక్కువ టైంలో ఎంత ఎదిగారో చూడండి, ఎంత కమిట్మెంటో చూడండి. అండ్ వీరికి తెలుసు యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు అక్కడ నుండి బయటకు వచ్చేసారు. ఈ చక్రవర్తి క్లౌదియా ఆయన ఏం చేశాడంటే రోమన్ మతాలను, రోమన్ దేవత ఆరాధనను బలపరచడానికి అన్య మతాలు, ముఖ్యంగా ఈ యొక్క యూదా మతము, క్రైస్తవ మతం, ఇట్లాంటి వాళ్ళందరినీ తరిమేశాడు. సో వారు దేశం వదిలి బయటికి రావాల్సి వచ్చింది. దానికి వారు ఇష్టపడి రాజీ పడకుండా బయటకు వచ్చేసారు. తర్వాత వారు కొత్త ప్రాంతంలో, ఇంకో దేశంలో, గ్రీస్లో, కొరింథులో వారు సెటిల్ అయినప్పుడు వారు దేవుడి సేవకుడిని కలుసుకున్నారు. తర్వాత ఆయన ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఆయనకి ప్రాణం ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు. సో ఈ కమిట్మెంట్ అనేది వ్యక్తిగతంగా అయినా, కుటుంబముగా అయినా, సేవలో అయినా, ప్రతి దాంట్లో కూడా మనకి చాలా అవసరం. అండ్ ఈ రోజున చాలా కుటుంబాలు జస్ట్ ఈ మధ్య ఒక రిపోర్ట్ చదివినప్పుడు, జస్ట్ ఈ వారమే, దాంట్లో ఏం చెప్తున్నారంటే, అండ్ ఐ థింక్ మన హైదరాబాద్కి సంబంధించిన ఒక పోలీస్ అధికారిని వారు చేసినటువంటి పరిశోధనలో తేలింది ఏంటంటే, దాదాపు 43-47%, నాకు గుర్తు రావట్లేదు, 43 or 47% పెళ్ళైన మొదటి 5 ఏళ్లకు విడిపోతున్నారు. కారణం ఏంటి? మద్యం తాగుతున్నారు కనుక. ఒకటి, భర్త తాగుతూ ఉండొచ్చు, అందుకని భార్య ఇబ్బంది పడి విడిపోతున్నారు. రెండవది, ఆర్థిక లావాదేవీల గురించి, నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, నువ్వు నాకు ఇవ్వట్లేదు, నీకు ఎంత వస్తుందో చెప్పట్లేదు, ఈ గొడవ. మూడవది, అనుమానం. ఫోన్లో నీకు ఎవడు చాటింగ్ చేస్తున్నాడు, నువ్వు ఎవరెవరిని ఫోన్లో నాకు చూపించకుండా చాటింగ్ చేస్తున్నావు, అనుమానం. సో ఇది మన పోలీస్ అధికారిని ఈ మధ్య చెప్పిన అంశం. సో 43-47% మొదటి 5 ఏళ్లలోనే పెళ్ళిళ్ళ నుండి విడాకులకు వెళ్ళిపోతున్నారు. అంటే కమిట్మెంట్ ఏది? జీవితకాలం, మరణం మమ్మల్ని వేరు చేసేంత వరకు, ముఖ్యంగా క్రైస్తవుల గురించి నేను అంటున్నాను. కానీ ఈరోజున ఎట్లా అంటే అట్లా చాలా సిల్లి చిల్లర విషయాలకి విడాకులు తీసేసుకుంటున్నారు. దేవుడికి విడాకులు అంటే అసహ్యం, కానీ వారు దేవుడిని లెక్క చేస్తే కదా, దేవుడి భయం ఉంటే కదా, భవిష్యత్తులో దేవుడి ముందు తీర్పులో నిలబడతాం, శిక్షకు మేము పాత్రలమని ఆలోచిస్తే కదా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంటి గుట్టు రచ్చ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబము, ఆయనకి ఆయన చిన్న కొడుకు మనోజ్కి జరిగే గొడవలు రచ్చ అయిపోతున్నాయి. టీవీల్లో, సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్స్లో. వారంటే అన్యులు సరే, కానీ మనోళ్ళు వీళ్ళేం తక్కువ లేదు. సో కమిట్మెంట్ అనేది లేనప్పుడు, దేవుడి పట్ల కమిట్మెంట్ లేకపోతే ఒకరి పట్ల ఒకరికి కమిట్మెంట్ ఉండదు. లైఫ్లో మూల విషయాలకు కమిటెడ్గా ఉండరు. సో వీరిద్దరు దేవుడికి, తర్వాత ఒకరికొకరు కమిటెడ్గా ఉన్నారు కనుక వీరి జీవితం అంతా ఉపయోగపడింది, ఫలప్రదంగా ఉండింది. ఒకసారి 2 పడవలు, ఇంజిన్ ఉన్న పడవలు, సో ఒకే ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాయి. దాంట్లో ప్రయాణికులు ఉన్నారు, సామాగ్రి ఉంది. ఒక పడవ కొంత వెనకబడింది. సో ఈ ముందు పోయేవారు ఈ వెనక వచ్చేవారిని ఎక్కిరిచ్చారు. సో దానికి వెనక వచ్చేవారికి రోషం వచ్చింది. ఏం చేశారు? వీరికన్నా మనం ముందు అవతలికి చేరిపోదామని చెప్పేసి వేగం పెంచారు. వేగం పెంచేసరికి యాక్చువల్గా 2 ఒకే డెస్టినేషన్కి వెళ్తున్నాయి. రెండిటికి ఇవ్వాల్సిన ఫ్యూయల్ కంపెనీలు ఇచ్చాయి. అది మెల్లగా అట్లా పోయి అవతలికి చేరేంత వరకు ఆ ఫ్యూయల్ ఉపయోగపడుతుంది. రేసులు వేయడానికి అది ఉపయోగపడదు. వీడేమో వీడిని దాటుదామనేసి రేసులో ముందుకి ఆ ఇంధనాన్ని త్వరగా ఖర్చు పెట్టేశాడు.
ఆ టైంలో ఏం చేశారంటే వీడి దగ్గర ఉన్న సామాగ్రి తీసి బొగ్గైపోయింది కనుక సామాగ్రిని వేశారు. సామాగ్రిని వేస్తే ఇంజన్ మండి అది ముందుకు పోతుంది కనుక వీరికి హుషారు వచ్చేసింది. బొగ్గైపోతే ఏమైంది, మన దగ్గర ఉన్న సామాగ్రి అంతా కూడా వేసేద్దాం. సో మొత్తం అంతా అవతల డెస్టినేషన్కి చేరేసరికి వీరు తీసుకుపోయి అవతల ఎవరికైతే ఇవ్వాలో ఆ కార్గో అంతా తగలబెట్టేశారు. ఏమని రాశారో తెలుసా? రేస్ అయితే గెలిచారు కానీ వారి యొక్క పనిని వారు చేయలేదు. రేస్ అయితే గెలిచారు కానీ పని చేయలేదు. ఎందుకంటే ఏదైతే సామాగ్రి అవతల అప్పగించాలో అది అంతా తగలబెట్టేశారు. సో దేవుడు ఒక పురుషుడికి ఒక భార్యని ఇస్తాడు, తర్వాత వారిద్దరికి పిల్లల్ని ఇస్తాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నేను నీకు అప్పగించినటువంటి ప్రెషియస్ కార్గో, ఆర్ కార్గో అంటే ఇబ్బంది అయితే ప్రెషియస్ పీపుల్, నీకు నేను ఈ ప్రశస్తమైనటువంటి వ్యక్తులను ఇచ్చాను. భర్తగా ఇచ్చాను, బిడ్డల్ని ఇచ్చాను, భార్యగా ఇచ్చాను, బిడ్డల్ని ఇచ్చాను. నీ జీవితంలో నీ రేసు కొరకు, నీ రోషం కొరకు, నీ అహం కొరకు, నీ మదము కొరకు, నీ క్రోధం కొరకు వారిని నువ్వు తగలబెట్టేయొద్దు. నువ్వు రేసు గెలవడం ముఖ్యం కాదు, వారిని అవతలికి నేను చెప్పిన రీతిలో తీసుకుని వచ్చి నాకు అప్పగించడం ముఖ్యం. ఎంతమంది అట్లా ఉన్నారు భార్యాభర్తలు ఈ రోజుల్లో? మధ్యలోనే కొంపలు తగిలేసుకుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితిలో మనకి అకుల ప్రిస్కిల్లాలు ఎంత మంచి మాదిరి. 4వది, దే హ్యాడ్ కేర్. వారు ఇతరుల పట్ల శ్రద్ధను చూపేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నారు. పౌలు అంటాడు, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. వారి ఇంట్లో సంఘం ఉండేది. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. సో ఈ ఆత్మీయ దంపతులు, ప్రార్థనా పరులు, పరిచర్యలో పౌలుకి జతపని వారు దేవుడి అనుగ్రహాన్ని బట్టి వారి గృహము తెరిచి, వారి గృహంలోనే దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. సంఘానికి మరి వచ్చినటువంటి వారందరినీ కూడా వారు వారి గృహంలో అంగీకరించారు, చేర్చుకున్నారు. గనులు వచ్చి ఉండొచ్చు, బానిసలు వచ్చి ఉండొచ్చు, రకరకాల మనుషులు క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు క్రైస్తవ సంఘంలో భాగంగా అయినప్పుడు వారి ఇంటికి వచ్చారు. వీరేమో రోజంతా గుడారాలు కుడతారు, అయినా సంఘాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. మరి గుడారాల మెటీరియల్ ఎక్కడ పెట్టేవారో, మనుషులు వస్తే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టేవారో, ఇల్లు సైజ్ ఎంతో మనకు తెలియదు. కానీ ఒక చర్చికి పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, చర్చిని నడిపించడం మామూలు విషయం కాదు. అండ్ మన ఇంటికి నలుగురు వచ్చి ఒక 2 రోజులు ఉండిపోతే మనకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. అట్లాంటిది సంవత్సరం అంతా వారి ఇంట్లో ఒక సంఘం ఉండడం, అది కూడా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం. దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, అలిగేవాళ్ళు ఉంటారు, నలిగేవాళ్ళు ఉంటారు, నకరాలు చేసేవారు ఉంటారు. వారందరినీ భరించడం మనకెందుకు వచ్చిన బాధ అనుకోలేదు. సో చక్కగా వారు ఒకరితో ఒకరు అండ్ దేవుడి సేవకుడైన పౌలుతో వారు కలిసి ఉన్నారు కనుక ఇతరులను కూడా కలుపుకోవడం వారికి కష్టం అవ్వలేదు. ఈ రోజున అది ఓన్ ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ మధ్యలోనే అట్లాంటి అనుబంధం, అట్లాంటి శ్రద్ధ లేకపోతే ఇక ఇతరులకు అట్లాంటి చూపించడం ఎంత కష్టమో చూడండి. రడియార్డ్ కిప్లింగ్ అనేటువంటి ఒక కవి ఇట్లా అన్నాడు, కుటుంబాలు ఆల్ ఆఫ్ అస్ ఆర్ వి అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ దే. కుటుంబాల్లో ఉన్న ఫిలాసఫీ ఏంటంటే మేమందరం ఒకటి, మిగతా వారందరూ వారు. కానీ అట్లా కాకుండా ఒక కుటుంబము కలలను కంటుంది, నిరీక్షణలను కలిగి ఉంటుంది, సమస్తమును సమిష్టిగా పెట్టుకుంటుంది. ఆ కుటుంబానికి ఎన్నో స్మృతులు ఉంటాయి, ఆ కుటుంబము చిరునవ్వులు చిందిస్తుంది, ఆ కుటుంబం ముఖము చిట్లిస్తుంది, ఆ కుటుంబం సంతోషిస్తుంది, ఆ కుటుంబము ప్రేమ అండ్ పరస్పర గౌరవము అనేటువంటి ఆ యొక్క గమ్ము చేత అతికించబడి ఉంటుంది. ఆ కుటుంబము ఒక తుఫానులో ఆశ్రయాన్ని పొందుతుంది. ఆ కుటుంబము జీవితంలో సముద్రపు తాకిడికి తట్టుకోలే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే రేవు దగ్గరలోనే దానికి కలిగి ఉంటుంది. అండ్ ఏ వ్యక్తి అయినా సరే కుటుంబ సభ్యుడిగా ఉంటే ఒంటరివాడు కాడు అనేవాడు ఆయన. సో వీరికి పిల్లలు ఉన్నారో లేదో బైబిల్ చెప్పదు కనుక మనకి చరిత్రలో వెతికి చూసినా కూడా అకుల ప్రిస్కిల్లలకు పిల్లలు ఉన్నట్టు ఎక్కడా మనకి రికార్డు లేదు. సో మోస్ట్లీ ఏమనుకుంటారంటే బహుశా పిల్లలు లేరు. సో వారు దానికి బాధపడలేదు. ఈ దేవుడి పిల్లలే వారు ఆత్మీయ పిల్లలు అనుకొని వారిని వారు అంగీకరించారు. పౌలు తర్వాత కొరింథు నుండి ఎఫెస్కి వెళ్తే వీరు ఆయన వెంట వెళ్ళారు. ఎఫెస్లో వీరిని విడిచిపెట్టి ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఎఫెస్లో వీరు ఉన్నారు. ఎఫెస్లో వీరి యొక్క ఇంట్లో ఒక సంఘం. ఆ టైంలో వీరి దగ్గరికి అపోలో అనేటువంటి యూదుడు వస్తాడు. అతనికి మరి ఎంతో పాత నిబంధన జ్ఞానం ఉంది, కానీ
అతనికి ఆసక్తి ఉంది కానీ, ఆత్మలో తీవ్రత ఉంది కానీ, అతనికి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మార్గము సంపూర్ణంగా తెలియదు. అది వీరిద్దరూ అతన్ని కూర్చోబెట్టి శ్రద్ధాసక్తులతో అతనికి తెలియచేస్తారు. తద్వారా అతడిని దేవుడి కొరకు చక్కగా తీర్చిదిద్దారు. 5వది, దే హ్యాడ్ కంటెంట్మెంట్, వారికి సంతృప్తి ఉంది. సో ఈయన అకుల అండ్ ఆమె ప్రిస్కిల్లా ఇద్దరు రోమా నుండి తరుమబడినప్పుడు గ్రీస్కి వచ్చి కొరింథులో ఉన్నారు. తర్వాత కొరింథు నుండి పౌలు వారిని వెంటబెట్టుకొని ఎఫెస్కు పోయినప్పుడు ఎఫెస్కు వచ్చి ఎఫెస్లో ఉన్నారు. తర్వాత వారు తిరిగి రోమాకి రావాల్సి వచ్చినప్పుడు తిరిగి రోమాకి వచ్చారు. బహుశా క్లౌదియా చనిపోయిన తర్వాత వచ్చి ఉంటారు. అట్లా వచ్చారు. సో ఏ దేశంలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వారు దేవుని యందు సంతృప్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. అండ్ ఒక మనిషి క్రీస్తును కలిగి ఉంటే, క్రీస్తు యొక్క గుణము కలిగి ఉంటే, క్రీస్తు సేవలో పగలు రాత్రి పని చేస్తూ ఉంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం అనే బైబిల్ సత్యాన్ని నిజంగా తన జీవితంలో కలిగి ఉంటాడు. సో ఈ మనిషి నిండుగా, ఈ మనిషి సంతృప్తిపరచబడిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక అకుల ప్రిస్కిల్లాలు శోధించబడ్డారు. ఇతర విషయాల చేత ఆకర్షించబడ్డారు. ఎరలకు గురయ్యారు. కానీ పడిపోయారా అంటే పడిపోలేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప అండ్ అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత సాక్ష్యం వారికి సహాయపడ్డాయి, వారిని బలపరిచాయి. వారికి ఉన్నంతలో తృప్తి చెందారు, సమాధానంగా ఉన్నారు, దేవుడి సేవలో నిమగ్నమై ఉన్నారు. కనుక అది వారిని ఎంతగానో ఉపయోగంలో పెట్టింది. ఒక దేశభక్తి కలిగినటువంటి కుటుంబం గురించి చరిత్రలో రాశారు. యుద్ధం జరుగుతున్నప్పుడు తండ్రి తన భార్య, 2 కుమారులకు చెప్పాడు, నేను యుద్ధానికి వెళ్ళాలి, ప్రతి పురుషుడు వెళ్తున్నాడు కనుక నేను వెళ్తాను, పిల్లలారా అమ్మని కష్టపెట్టొద్దు, అమ్మ మాట వినండి, ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో పిల్లలిద్దరూ తల్లికి ఇంట్లో అండ్ పొలంలో హెల్ప్ చేసేవారు. ఒకరోజు పొలంలో 2 పని చేస్తున్నారు, యవనస్తులు. సో దారిని ఒక ఆయన పోతూ ఏంటి మీ 2 పని చేస్తున్నారు, మీ నాన్న ఏడంటే వాళ్ళు చెప్పారు, మా నాన్న యుద్ధం చేస్తున్నాడు, ఫాదర్ ఈజ్ ఫైటింగ్, ఐఎమ్ డిగ్గింగ్ అండ్ మదర్ ఈజ్ ప్రేయింగ్. సో తండ్రి ఏమో పోరాడుతున్నాడు, మేమేమో తవ్వుతున్నాం, తల్లి ఏమో ప్రార్థన చేస్తుంది. సో ఆయన చాలా సంతోషంతో తెలిపాడు అనమాట. కుటుంబం అంటే అట్లా ఉండాలి, తండ్రి పోరాడుతున్నాడు, పిల్లలేమో తవ్వుతున్నారు అండ్ తల్లి ఏమో ప్రార్థన చేస్తుంది. ఈరోజున అట్లాంటి ఒకే మాట మీద, ఒకే ఉద్దేశం మీద బ్రతికేటువంటి కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఎన్నున్నాయి. ఫాదర్ ఏమో తప్పదాగి తిరుగుతున్నాడు, తల్లి ఏమో ఇంట్లో వంట వార్పులు చేయకుండా ఎప్పుడూ పార్టీలకు పోతుంటుంది, పిల్లకాయలేమో స్కూల్కి పోకుండా సినిమా థియేటర్లో సిగరెట్లు తాగుతూ కొట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి టెస్టిమనీలు ఎక్కువ ఉన్నాయి. ఆ దురదశ నుండి మనం ఇప్పుడే దేవుడి వైపు తిరిగి, దేవుడికి లోబడి భయపడితే, మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడితే, మన రూపాంతరం చెందితే మన కుటుంబాలు కూడా అకుల ప్రిస్కిల్లా కుటుంబాల్లాగా మారగలవు. మన కుటుంబాలు కూడా దేవుడిని మహిమపరచగలవు. మన కుటుంబాలు కూడా ఈ మిగతా కొంతకాలం ఇతరులకు మేలుకరంగా, మాదిరికరంగా ఉండగలవు. అట్లా మీ కుటుంబం, మీ సంఘం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ వాక్యంలో మేము ఏదైనా సరే చదివినప్పుడు, విన్నప్పుడు, నేర్చుకున్నప్పుడు దాన్ని విని విడిచిపెట్టక దానికి విధేయత చూపి ఆ విషయాలను మేము మా జీవిత అనుభవాలుగా చేసుకొని వర్ధిల్లినట్లు చేయమని మా ప్రియ ప్రేక్షకులందరినీ కూడా అలాంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచమని, వారిలో రక్షణ లేని వారిని రక్షించండి. యేసు కార్చిన రక్తము వృధాగా పోకుండా, యేసు మరణం వృధా కాకుండా, యేసు తిరిగి లేచి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, వారిని పిలుస్తున్నాడు. కనుక వారు రక్షించబడి వారు ఆయన వారై ఆయనలో ఉండి ఆయనలాగా మారి ఆయన యొక్క మేళ్ళు పొందినట్లు చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.